మానస్ సరోవర్ యాత్రలో కొత్త చిక్కులు వచ్చినాయి. ప్రైవేట్ టూర్ ఆపరేటర్ల మీద ఆధారపడి కైలాస సరోవర్ యాత్రకి వెళ్ళినటువంటి వాళ్ళు ఇరుక్కుపోయారు. అలాగే వెళ్లే భారతీయ పౌరులను ఉద్దేశించి విదేశాంగ శాఖ అడ్వైజరీ ఇచ్చింది. ఈ మొత్తం ప్రయాణాన్ని పూర్తి చేయడానికి అవసరమైన అన్ని పత్రాలు పొందిన తర్వాతనే భారత్ నుంచి బయలుదేరమని సూచించింది. చైనాలో ప్రవేశించడానికి అవసరమైన పర్మిట్ వీసాలు లేకుండా ప్రైవేట్ టూర్ ఆపరేటర్లు నమ్మి వెళ్లి పలువురు భారతీయ యాత్రికులు నేపాల్లో చిక్కుపోయారు. సహాయం చేయాలంటే ఆ నుంచి అభ్యర్థనలు వచ్చిన నేపథ్యంలో కేంద్రం స్పందించింది. యాత్ర ప్రారంభించడానికి ముందు టూర్ ఆపరేటర్ వివరాలు ధృవీకరించుకోవాలని సూచించింది. నేపాల్లో చిక్కున్న భారతీయ యాత్రికులకు సహాయం చేయాలంటూ ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే కేంద్రాన్ని నేపాల్ చైనాలోని భారత ఎంబసీని ఎక్స్ వేదికగా కోరారు. 52 మంది భారత పౌరులు చిక్కున్నారని చెప్పారు. ఈ క్రమంలో కేంద్రం స్పందించింది. కరోనాతో 5 సంవత్సరాల యాత్రకు అంతరాయం ఏర్పడితే గత ఏడాది పునఃప్రారంభం కావడం, ఏడాది జూన్ 20 తొలి బ్యాచ్ నాదులా పాస్ మీదుగా చైనాలోకి ప్రవేశించారు. ఈ ప్రైవేట్ ఆపరేటర్లు మాత్రం మేము తీసుకెళ్లగలమని చెప్పేసి అక్కడికి తీసుకెళ్లి ఇరికించేస్తున్నటువంటి వ్యవహారమే ఇప్పుడు పెద్ద వివాదం అవుతుంది.